నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా శరత్ గారు, కొత్త పార్టీ పెట్టింది కవిత, మళ్ళీ పాత పార్టీ పేరుతోనే వచ్చింది. మొత్తానికి ఈరోజు టిఆర్ఎస్ ఆవిర్భావ సభలో 3 పార్టీలను టార్గెట్ చేసి మాట్లాడింది కవిత. ఏం చెప్తారు? ఒకటమ్మా, ఫస్ట్ ఆల్ ఫండమెంటల్లీ వాళ్ళు ఎవరైనా ఒక గృహ ప్రవేశమో ఒక పార్టీ పెట్టుకోవడమో లేకపోతే ఏదైనా శుభకార్యం చేసుకుంటే వాళ్ళ మీద మన్ను పోయడం మన ఉద్దేశం కాదు. కాకపోతే మనం ఒక న్యూస్ ఛానల్, ఒక న్యూస్ విశ్లేషణ, ప్రజా ప్రయోజనాలకు అది ఏ మేరకు ఉపయోగపడుతుంది, దానివల్ల ఏం సాధించబడుతుంది, బహుళ ప్రజా ప్రయోజనాలు సమకూరుస్తాయా అనే ఒక యాంగిల్లోనే మాట్లాడాలి. దయచేసి ఈ విశ్లేషణ ఎవరు కూడా కవిత మీద అక్కస్తో మాట్లాడుతున్నదనో లేకపోతే ఇతరుల మీద అవ్యాజ్యమైన ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా కానీ మనని కవితను పర్సీవ్ చేసినట్టుగా ఎవరో విడిచిన బాణాలుగా ఎవరు గ్రహించద్దని నా మనవి. ఇక రెండోది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ మనాలన్నప్పుడు ఆ పార్టీని స్థాపించిన వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితం కూడా చాలా వరకు డామినెంట్ రోల్ ప్లే చేస్తామా, దీన్ని ఎవరు కాదనలేరు అన్నారా. అయితే ఆ డామినెంట్ రోలు ఎంత మేరకు ఉంటుంది అంటే, గత అనుభవాలు, వీళ్ళ ప్రవర్తన సమాజం పట్ల, ఇవి కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. మరి అట్లాంటి దుర్మార్గులు మంచివాళ్ళు కాలేదా అని అంటే అయినారు. చరిత్రలో కూడా కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఒక గొప్ప మహానుభావుడుగా కూడా తీర్చిదిద్దబడిన ఉదాహరణలు మనకి ఈనాడు చరిత్రలో ఉన్నాయి. కవిత మాట్లాడిన మాటల్లో గనుక మనం చూస్తే, అంటే కేసీఆర్ ను తిట్టడం ద్వారా లేకపోతే బీఆర్ఎస్ ను చిన్నబుచ్చడం ద్వారా, బీఆర్ఎస్ వల్ల ఏ మేలు జరగలేదు అని చెప్పడం ద్వారా, ఆనాడు బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాల్లో, బీఆర్ఎస్ పరిపాలనలో కవిత పూర్తిగా అంతర్భాగం. కవితను విడదీసి మనం చూడలేం. ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగినటువంటి సోషల్ మీడియా మీద అటాక్లు కానీ, ప్రజా సంఘాల మీద జరిగిన అటాక్లు కానీ, ధర్నా చౌక్ను తీసిపారడం కానీ, ప్రభుత్వ భూముల వేలం కానీ, పచ్చి అవినీతి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్టు విధానం కానీ, తర్వాత కూరలు తీసినటువంటి అవినీతి కానీ, ఇవన్నిట్లలో కవితకు భాగస్వామ్యం ఉంది కదా. ఇప్పుడు సడన్ గా నేను గంగిగోవునైనా, నాలో ప్రజల పట్ల చాలా ప్రేమానురాగాలు ఉన్నాయి అని అంటే ఎట్లా ప్రజలు యాక్సెప్ట్ చేయాలా? రెండోది, ఇటీవల ఏదైతే సోషల్ సర్వే ఆడిట్ రిపోర్ట్ వచ్చింది కదా, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎట్లున్నారు, అది ఇదని. ఆ ఆడిట్ రిపోర్ట్ లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటిది? 0.45% ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు, 3.2 అట్లా 4% ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 1956 1 నవంబర్ నుంచి మొన్న రాష్ట్రం విడిపోయే వరకు, ఆ తర్వాత కూడా వీళ్లే పరిపాలించినారు. అసలు బీసీలకు, దళితులకు, ఇతర అణగారిన వాళ్ళకి ఎప్పుడు కూడా పరిపాలనలో సరైన భాగస్వామ్యం దొరకలేదు. వీళ్ళు దయతో పంచే కొన్ని, దయార్ద్ర హృదయంతో ఇచ్చేటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే తబ్బిబ్బైపోయి, తర్వాత వీళ్ళు ఎలక్షన్లప్పుడు డబ్బులు పంచితే ఓట్లు వేసేటువంటి ఇంధనాల్లాగా, ఒక మిషన్లలాగా ప్రజలను వాడుకుంటున్నారు అనే విషయాలు చాలా గొప్పగా చర్చకు వచ్చినాయి. ఇవన్నిటి బ్యాక్గ్రౌండ్ కనుక పరిశీలించినప్పుడు మనం కవితలో ఏం కొత్తదనం చూడగలిగినాం? ఏమీ లేదు. అసలు మైనస్ కేసీఆర్, కవిత ఇస్ నథింగ్. మరి పోనీ కవిత ఆ అడ్మినిస్ట్రేషన్ తో బెనిఫిట్ కాలేదా అంటే, అసలు ఆమె నిచ్చెన మీద 6 ఫ్లోర్లు ఎక్కింది. చెప్పండి, ఒకవేళ ఇఫ్ షీ ఈజ్ నాట్ ది డాటర్ ఆఫ్ కేసీఆర్, కెన్ ఎనీ అదర్ ఆర్డినరీ లేడీ ఆర్ ఏ హౌస్ వైఫ్, ఆమె కంటే ఇంటెలిజెంట్లు, ఆమె కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, మేధా సంపత్తి వాళ్ళు, చురుకుగా రాజకీయ ప్రస్థానం గల వాళ్ళు, ఎన్నో రకాల వాళ్ళు ఆ పార్టీలోనే 1000 మంది ఉండగా కూడా కవిత కుక్కర్తకే నిజామాబాద్ లో కంటెస్ట్ చేసే అవకాశం దొరికింది. అసలు తెలంగాణ ప్రజలు ఎవ్వడు బతుకమ్మే ఆడనట్టుగా, బతుకమ్మ అనే దాన్ని ఇన్వెంట్ చేసి తెలంగాణ ప్రజలకు తెలియజేసినట్టుగా ఆమె తన్ను తాను పొడుగుడుతున్న తీరు గాని, మరి ఆ రోజు ప్రజా సంఘాల మీద గాని, ప్రజల హక్కుల మీద గాని దాడి జరిగినప్పుడు మరి నేను వారించినా, నేను మా తండ్రితో కొట్లాడినా, లేకపోతే ఇంకేదైనా చేసినా అని ఆమె చెప్పలేదు. సో ఈ రకంగా ఆమె ఓవరాల్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే, ఆమె ఎవరి సంతృప్తి కోసమో బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప
ఈ తెలంగాణ సమాజానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి గాని, సబ్బండ వర్గాల వాళ్ళ అభ్యున్నతి గాని, తెలంగాణ అభ్యున్నతి గాని కృషి చేస్తున్నట్టు కనపడలేదు. తర్వాత సినిమా పక్కీలో ఆమె మాట్లాడిన తీరు, కొన్ని రకాల డైలాగ్ డెలివరీ అంతా సేమ్. రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడో, మీరంతా రెడీ అవుతారా అంటే అయితం అని అనిపించుడు. తర్వాత తెలుగు పద్యం ఇట్లా బై హార్ట్ చేసుకొని వచ్చి, అంటే శరత్ గారు మీరు చెప్పినట్టు కేసీఆర్ పాలన గురించి మాట్లాడారు, అన్న కేటీఆర్ గురించి మాట్లాడారు, హరీష్ రావు పై విమర్శన అస్త్రాలు గుర్తించారు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే కవిత వ్యాఖ్యలు ఓవరాల్ గా చూస్తే ఏంటి, కవిత స్పీచ్ లో ఎమోషన్ ఎక్కువ ఉందా, క్లియర్ విజన్ తో వచ్చిందా, ఎలా అనుకోవాలి? అంటే మా దగ్గర తెలంగాణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక నానుడు ఉందమ్మా, కడుపు నిండా తిన్నాక గారెలు కనరు అని. బాగా బొక్కినంత కాలం బొక్కి తెలంగాణ సొమ్మును సంపదను వాళ్లతో జతగూల్చి ఇప్పుడు వచ్చేసేసి ఆమె నీతి సూత్రాలు మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారమ్మా చెప్పండి. ఇవాళ ఆమె హరీష్ రావుని తిట్టినా, లేకపోతే ఎవరిని తిడుతున్నది? వాళ్ళ బావని తిడుతున్నది, వాళ్ళ అన్నని తిడుతుంది, వాళ్ళ తండ్రిని తిడుతుంది. ఇప్పుడు మీరు ఆ పరిపాలనలో అంతర్భాగం మూడు పార్టీలను టార్గెట్ చేసింది కవిత. ఒక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదు, ఇటు కాంగ్రెస్ గురించి మాట్లాడింది, బీజేపీ గురించి మాట్లాడింది. ఆమె మెయిన్ ఉద్దేశం అంతా కేసీఆర్ ఒక మరమనిషి. కేసీఆర్ కు అధికారం వచ్చిన తర్వాత ఆయన మమకారాన్ని కోల్పోయినాడు, ప్రేమాభిమానాలు కోల్పోయినాడు, అవినీతి పరులందరినీ తన పక్కకే హక్కును చేర్చుకున్నాడు, ప్రజాపాలనను గాలికి వదిలెట్టినాడు. ప్రజలు ఆర్థికంగా ఇతరతరమైన సమస్యల్లో ఉన్నప్పుడు, రకరకాల సమస్యల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల దగ్గరికి రాలేదు. పోలవరం ప్రాజెక్టు అమలులో వేరే ఎవరైనా ప్రజాకోణంలో ఆలోచించే వ్యక్తి అయితే కుర్చీ వేసుకొని కూర్చొని పోలవరం ప్రాజెక్టును అమలు చేసేది ఉండే. తెలంగాణకు ఎనలేని అన్యాయము నిన్నగాక మొన్న ఈమె పార్టీ పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచే జరిగినట్టుగా ఆమె మాట్లాడిన తీరు, ఇదంతా ఎట్లుందంటే చాలా రచ్చకీడ్చినట్టుగా ఉందమ్మా. అంత సులభంగా ఆమెను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఈ గతంలో చిరంజీవి ఎట్లయితే ఆ పెద్ద సినిమా పక్కి లోపల సినిమా రిలీజ్ చేసినట్టు చేసినాడో అట్ట చేసింది. ఈ రోజుటి ఆమె వేష భాషలలో ఆ అహంభావమే కనపడ్డ తప్ప ప్రజల పట్ల ఆర్ద్రత కనపడలే, ప్రజల పట్ల ప్రేమానురాగాలు కనపడ్డాయి. ఇప్పుడు మీరు లిక్కర్ స్కామ్ కేసు ఉండింది ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో కూడా ఏ మహిళలు ఇట్లాంటి పని చేసినారు? బెల్ట్ షాపుల గురించి ఆమె మాట్లాడిందా? మరి ఆమె అక్కడ వాళ్లతో పాటు ఉన్నప్పుడే కదా బెల్ట్ షాపులన్నీ స్థాపించి తెలంగాణ ఆడపడుచుల మంగళసూత్రాలకు దెబ్బ తగిలే విధంగా సమాజం ఎంత అతలాకుతమైంది బెల్ట్ షాపుల వల్ల. ఎప్పుడన్నా పట్టించుకున్నది? ఆమె మాట్లాడిందా కనీసం? ఇది ఇట్లా కాదు, మహిళలు చాలా మంది యువతులు చిన్న చిన్న వయసులో వితంతువులు అవుతున్నారు, ఇది పెద్ద సామాజిక రుగ్మత, ఇది భారత రాజ్యాంగంలో ప్రతిపాదించిన విధంగా లేదు, ఈ ఎక్సైజ్ కి ఇంత ప్రాధాన్యత ఎందుకు అని మాట్లాడిందా తల్లి? మాట్లాడలేదు కదా. తర్వాత రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువగా కవిత ఈనాడు కేసీఆర్ ఫ్యామిలీని అటాక్ చేసింది. అంటే కృతజ్ఞత అనే భావం లేకపోగా, ఇప్పుడు తల్లిదండ్రులతో విడిపోతారు పిల్లలు, దాన్ని ఎవరు అభ్యంతర పెట్టరు. రాజకీయ పార్టీలో చీలికలు వస్తాయి కాక, విడిపోవచ్చు కాక, కానీ ఒక స్నేహ ధర్మం యొక్క లక్షణం ఏంటంటే కలిసి ఉన్నప్పుడు ఎంతైతే ఆప్యాయతతో ప్రేమతో కలిసి ఉంటామో విడిపోయేటప్పుడు కూడా అంతే గౌరవంగా హుందాగా విడిపోవాలి. విడిపోయిన తర్వాత అంటే మనం కలిసి ఉన్నప్పుడు మనకు తెలిసిన చాలా విషయాలను విడిపోయినాక బయట మాట్లాడేసేసి నేను వాళ్ళ పక్కకే ఉండి అన్ని గమనించిన, అవన్నీ ఏదో నేను మీకోసమే సేకరించి మీ ముందుకు తీసుకువచ్చిన అనే రీతిలో ఆమె మాట్లాడే తీరు కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. నా ఎనాలిసిస్ లో మాత్రం, అంటే నేను అర్థం చేసుకున్న మేరకు తెలంగాణ ప్రజలకు కొత్తగా ఉనగూరిన ప్రయోజనం అంటే ఏం లేదు, ఎక్సెప్ట్ ఆమె. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న నాకు మనసులో మెదులుతోంది ఇవాళ చూసిన తర్వాత, ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన ప్రచారాలు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, రాష్ట్ర అందరి చోట కటౌట్లు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ప్లీజ్, ఆమె ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించింది ఒక్కసారి. నేను దాదాపు గత 35 సంవత్సరాలుగా ఐఎమ్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ అడ్వకేట్స్. ఇవాళ మీరు కావాలంటే ఎక్కడైనా కనుక్కోండి, హైకోర్టులో కానీ ఎక్కడ కనుక్కున్నా కానీ శరత్ కుమార్ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుందని. మినిమం ఒక 3 to 4 lakhs ఫీజు తీసుకునే మాకు లేని ఐశ్వర్యము, సంపద ఇదంతా ఎట్లా వచ్చింది? మేము 30 ఏళ్ళు కష్టపడితే ఒక ఇల్లు కట్టుకోగలిగినాం, ఓ 2 తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను కాపాడుకోగలిగినాం, ఓ బిడ్డ పెళ్లి చేయగలిగినాం, ఓ పిల్లల్ని చదివించగలిగినాం.
మరి మా అందరికి లేని ఐశ్వర్యము ఈమెకి ఎట్లొచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఈ సంపద అంతా ఎక్కడి నుంచి, ఇదంతా ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఇట్లా అక్రమంగా సంపాదించిన సంపాదన ఇటనే ఖర్చు పెడితే బెస్ట్, రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు కదా, ఆ రకంగానే అవుతుందేమో అనే భావనే ఉంది తప్ప నాకైతే ప్రజాకోణం అందులో ఏ మాత్రం కనపడలేదు. నేను ఏదో పెద్ద భవిష్యత్తును చూడలేదు. తర్వాత ఇంకొక అపోహ కూడా ఉంది తెలంగాణ ప్రజలకు, ఎన్నడైనా మళ్ళా డాడీ అనుకుంటూ కష్టం రాగానే తండ్రి దగ్గర కురుకుతుంది అనే భావన అయితే నాలో ఉందమ్మా.